విశాఖపట్నం కాన్స్టిట్యున్సీస్కి వస్తే కాన్స్టిట్యున్సీ నెంబర్ 20. ఇక్కడ భీమిలితో మనం మొదలు పెడదాం. భీమిలి చూసుకుంటే గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికొక నియోజకవర్గానికి మారతారు అనేటువంటి పేరున్నప్పటికీ కూడా ఆయన గెలిచే వ్యక్తే కాబట్టి ఆయన సీటుకు వచ్చినటువంటి ఢోకా లేదు. ఏ పని చేసైనా ఎలాగైనా సరే గెలవటం అంటే గంటా శ్రీనివాసరావుని చూసి నేర్చుకోవాలి అని ప్రత్యర్థులు కూడా చెప్పేటువంటి మాట. మరి వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేకపోతే ఆయన కుమారుడు పోటీ చేస్తారా అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో భీమిలి కోటపై మళ్ళీ టీడీపీ జెండా, శ్రీనివాసరావు జెండా ఎగరేయాలని ఆయన ముఖ్యంగా ఒక పనిగా పెట్టుకున్నారు. ఇక 21వ నియోజకవర్గం విశాఖపట్నం ఈస్ట్. ఇక్కడ వెలగపూడి రామకృష్ణబాబు. ఈ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి టీడీపీ తరపున రామకృష్ణబాబుకి టికెట్ వస్తుంది, ఆయనే గెలిపించుకొస్తున్నారు మొత్తానికి. కాబట్టి ఈస్ట్ నియోజకవర్గంలో కూడా రామకృష్ణబాబుకు ఛాన్స్ ఉంది అంటున్నారు. కాకపోతే 2024 ఎన్నికల తర్వాత కొంత వ్యతిరేక పరిస్థితులు, వ్యతిరేక పవనాలు కాన్సిస్టెన్సీలో వీస్తున్నాయా అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి రామకృష్ణబాబు కొంత జాగ్రత్తగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి అది చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక విశాఖపట్నం సౌత్. ఈ విశాఖపట్నం సౌత్ నుంచి జనసేన పార్టీ తరపున వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆయన ఇప్పుడు నియోజకవర్గం తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ బేసిక్గానే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా మంచి బలంగా స్ట్రాంగ్ హోల్డ్గా ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ విశాఖపట్నంలో ఏదైతే ఈ సిటీకి సంబంధించిన నియోజకవర్గాల్లో 2019లోనే కనీసం మినిమం మెజారిటీతో వైసీపీని ఎదుర్కొని మరీ గెలిచిన నియోజకవర్గాలు కాబట్టి ఇవి స్ట్రాంగ్ హోల్డ్గా కూటమికి ఉన్నాయని చెప్తున్నారు. వాటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఈ అభ్యర్థుల మీద ఉంటుంది. ఇక విశాఖపట్నం నార్త్ సంగతికి వస్తే పెన్మత్స విష్ణుకుమార్ రాజు మనందరికీ తెలుసు. ఈయన ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా మాట్లాడేటువంటి స్వభావం కలిగిన వ్యక్తి. అసలు మొన్నటి ఛాన్స్లోనే మంత్రి కావాల్సినటువంటి ఆయన ఏదో ఛాన్స్ మిస్ అయ్యి వేరే వాళ్ళకి మంత్రి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆయన ఒకంత అసంతృప్తితో ఉన్నారు అని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. బట్ ఆయన గెలుపుకు వచ్చినటువంటి డోకా ఏం లేదని చెప్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా, ఆయన కుమార్తె పోటీ చేస్తారా అనేది మరికొద్ది కాలంలోనే స్పష్టత రానుంది. ఇక విశాఖపట్నం వెస్ట్. విశాఖపట్నం వెస్ట్ కూడా పీజీ నాయుడు, ఈయన కూడా విప్పు ప్లస్ కొంత ఫేమస్ కలిగినటువంటి నేతే కాబట్టి ఈయన గెలుపు కూడా పెద్ద కష్టం కాదు అని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక ఎంతో ఇంపార్టెంట్ నియోజకవర్గం నెంబర్ 25 గాజువాక. గాజువాకలో చూసాం, అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసి ఓడిపోయారు 2019 ఎన్నికల్లో. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు ఈ నియోజకవర్గం తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన పరిస్థితులు ఏంటో ఈ నియోజకవర్గంలో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పల్లా అన్న అంటే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రస్తుతానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. సో పల్లా శ్రీనివాసరావు గెలుపు మామూలు గెలుపు కాదు కాబట్టి అక్కడ ఆయన ఈజీగా గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక నెంబర్ 26 చోడవరం నియోజకవర్గం. చోడవరం నియోజకవర్గం వైసీపీకి కొంత స్ట్రాంగ్ ఉన్నటువంటి లీడర్స్ ఉన్నటువంటి నియోజకవర్గం. కాకపోతే ఈసారి ఇక్కడి నుంచి సన్యాసిరాజు గెలవడం జరిగింది టీడీపీ పార్టీ తరఫున. కాబట్టి చోడవరంలో ఇంకాస్త గట్టిగా పనిచేస్తేనే ఈసారి ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ ఉంటాయని టీడీపీ చేర్చుకున్నటువంటి సర్వే రిపోర్ట్లో తేలింది. కాబట్టి చోడవరం కూడా కొంత జ్ఞప్తికి పెట్టుకొని జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక మాడుగుల నియోజకవర్గం. ఇక్కడ బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ తరపున సీనియర్ మోస్ట్ లీడర్, అదేవిధంగా ఎక్స్ మినిస్టర్, ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి మాడుగుల నుంచి వైసీపీకి కూడా మంచి క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మూర్తి మీద ఆబ్వియస్లీ ఉంటుంది. ఇక అసలైన నియోజకవర్గాలు అల్లూరు సీతారామ నియోజకవర్గాలు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఇప్పుడు నిజంగానే ప్రాముఖ్యతను సంతరించుకుంది. అక్కడ ఉన్నటువంటి ఎస్టీ కాన్స్టిట్యున్సీలు చూస్తే అరకు వ్యాలీ కానివ్వండి, పాడేరు కానివ్వండి, ఈ 2 నియోజకవర్గాలు చాలా అంటే చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ 2 నియోజకవర్గాలు ఏ ఎన్నికైనా కానివ్వండి, ఈవెన్ అరకు లోక్సభ స్థానం నుంచి కానివ్వండి, ఎప్పుడు కాంగ్రెస్కి, వైసీపీ కాంగ్రెస్కి గెలుపు తలుపు తడుతుంది తప్ప టీడీపీ కానీ కూటమికి కానివ్వండి తలుపులు ఎప్పుడు తెరవట్లేదు. ఎప్పుడు నో వేకెన్సీ బోర్డే ముందు చూపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఉత్తరాంధ్రలో ఘోరంగా ఓడిపోయినటువంటి నేపథ్యంలో కూడా 2 నియోజకవర్గాలు వైసీపీ పార్టీ పరువును కాపాడాయి. అవే అల్లూరు సీతారామ జిల్లా నియోజకవర్గాలు, అరకు వ్యాలీ ఎస్టు, పాడేరు ఎస్టీ. సో ఈ 2 నియోజకవర్గాలు వైసీపీని గుండెల్లో పెట్టుకున్నాయి. మరి ఈసారి పరిస్థితులు ఎలా ఉన్నాయా అంటే ఈ 2 నియోజకవర్గాల మీదే ముఖ్యంగా జనసేన పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జెండా ఎగరేయాలని చాలా అంటే చాలా కృతనిశ్చయంతో ఉంది. నిజంగా వాళ్ళు అక్కడ రియల్గా హార్డ్గా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2-3 సార్లు ఏదైతే ఈ మన్యం ప్రాంతాలని సందర్శించడం జరిగింది. అదేవిధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేస్తున్నారు. రోడ్లు వేయడం దగ్గర నుంచి, మరుగునీటి శుద్ధీకరణ నుంచి, అదేవిధంగా మంచినీరు అందించడం దగ్గర నుంచి, మంచి ఏదైతే పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం దగ్గర నుంచి ప్రతిసారి కూడా ఈ నియోజకవర్గం యొక్క బాధ్యతను గుర్తిరిగి పనిచేస్తున్నారు. సో ముందుగా మనం అరకు వ్యాలీ చూసుకుంటే ఇక్కడ వైసీపీ పార్టీ తరపున రేగా మత్స్యలింగం గెలిచారు. ఆయన అటు ఇటు జంప్ చేస్తారు అనేటువంటి ఊహాగానాలు కొత్తలో వచ్చాయి. ఈయన పార్టీ మారుతున్నారు అనేటువంటి
అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తపరిచినా కానీ ఆయన పార్టీ మారలేదు, ప్రస్తుతానికి వైసీపీలోనే కొనసాగుతున్నారు. అదేవిధంగా అక్కడ టీడీపీకి కొంత బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ ఇంకాస్త ప్రజలకు చేరువ కావాలి, ఇంకాస్త ప్రజలు మార్పు తీసుకురావాలి, అప్పుడే గెలుపు తలుపు తడుతుందేమో అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి ఇప్పటికీ వైసీపీ మాకు స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, మేము గెలుచి తీరుతాం అని చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లో ఈ రెండు అయితే ఇప్పటికీ ముందున్నాయి, సర్వేలో కూడా ముందే ఉన్నాయి. ఇక 29వ నియోజకవర్గం పాడేరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం కూడా ఎస్టీ కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది. ఇక్కడ మచ్చ విశ్వేశ్వరరాజు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈయన కూడా మంచి లీడర్, అదేవిధంగా లోకల్గా కూడా మంచి పేరున్నటువంటి నేత. కార్యకర్తలకు కానివ్వండి, అదేవిధంగా లోకల్ లీడర్స్కి ఈయనంటే చాలా మంచి గౌరవం కూడా ఉంటుంది. అదేవిధంగా టీడీపీలో కొంత బలహీనమైనటువంటి నాయకత్వం అయితే ఉంది. కాబట్టి అక్కడ సరిచేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ పార్టీ మళ్ళీ మేము గెలిచి జెండా పాతాం అని చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లో పాడేరు నియోజకవర్గం మొదటిది. కాబట్టి కూటమి నేతలు కూడా కొంత ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అనేటువంటి సమయం సందర్భం కూడా ఈ సర్వే స్పష్టంగా చెప్తుంది. ఇక అనకాపల్లి జిల్లా నుంచి మనం ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అనకాపల్లి జిల్లా నుంచి కాన్స్టిట్యున్సీ నెంబర్ 30 అనకాపల్లి. ఇక్కడ కొనతాల రామకృష్ణ మనందరికీ తెలుసు, ఆయన చాలా అంటే చాలా సీనియర్ లీడర్. అప్పట్లో కాంగ్రెస్లో ఉండేవారు, ఆయన మాజీ మంత్రి. ఆయన జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యి జనసేన పార్టీ తరపు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రేపు ఒకరోజు కనుక ఎక్స్పాన్షన్ జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఉత్తరాంధ్ర తరపు నుంచి మంత్రిగా జనసేన పార్టీ తరపున ఉంటారు అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది నేతల్లో ఉంది. మరి చూడాలి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఆయనకి బలం ఉంటుందా ఉండదా. బట్ అనకాపల్లి జిల్లాలో వస్తున్నటువంటి పరిశ్రమలు కానివ్వండి, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో అనకాపల్లి కోట మీద కూటమి జెండానే ఎగిరే అవకాశాలు 100% స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక విశాఖపట్నంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి నియోజకవర్గం ఏదైనా చెప్పుకోవాలంటే పెందుర్తి నియోజకవర్గం. ఇక్కడ పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ తరపునే ఉన్నారు. సో ఇక్కడ కూడా కొంత జనసేన పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, కాపు ఓటు బ్యాంక్ ఉంది. టీడీపీకి మంచి పట్టున్నటువంటి నియోజకవర్గంగా పెందుర్తి ఉంది. 2024 ఎన్నికల్లో గెలిచినటువంటి సందర్భంలో రమేష్ బాబు కూడా కొంత పాపులర్ అవడం జరిగింది. ఆయన జనసేన పార్టీ కార్యకర్తగా కూడా కొంత బలగాన్ని పొందుపరుచుకుంటున్నారు. కాబట్టి పెందుర్తి నియోజకవర్గం కూడా గెలుపు తలుపు తట్టే అవకాశాలు కూటమికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక 32వ నియోజకవర్గం యలమంచిలి నియోజకవర్గం. యలమంచిలి నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో ఉంటుంది. ఇక్కడ సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. యలమంచిలిలో కూడా కూటమికి అదేవిధంగా జనసేన పార్టీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అదేవిధంగా విజయ్ కుమార్ అంటే నోన్ పర్సన్, కనీసం ఎవరైనా విజయ్ కుమార్ని గుర్తుపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆయన పర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదు అనేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉంది. రీసెంట్గా జరిగినటువంటి పంచదార్ల కొండ ఇష్యూని మినహాయిస్తే ఆయన మీద పెద్దగా అవినీతి ఆరోపణలు ఏమీ లేవు. విధంగానే నియోజకవర్గ స్థాయిలో అందుబాటులో ఉంటారు అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది జనాల్లో ఉంది. కాబట్టి విజయ్ కుమార్కు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. కాకపోతే ఆయన ఇంకాస్త గట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కేవలం ఎన్నికలకు 2-2.5 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే మంచి మెజారిటీతో గెలిచి అవకాశం వస్తే మంత్రిగా కూడా అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి యలమంచిలి నియోజకవర్గాన్ని కూటమి ఖాతాలోనే ఈ సర్వే వేసేస్తుంది. ఇక 33వ నియోజకవర్గం పాయకారావుపేట నియోజకవర్గం. ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. సహజంగానే ఎస్సీ కాన్స్టిట్యున్సీలో వైసీపీ పార్టీకి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఓటు బ్యాంక్ ఆధారంగా స్ట్రాంగ్ హోల్డ్ ఉండేటువంటి నియోజకవర్గాలు. కాబట్టి వంగలపూడి అనిత ఇక్కడ ఒక మంత్రిగా పనిచేస్తున్నారు, ఆమె హోంమంత్రిగా పనిచేస్తున్నారు. అదే టీడీపీ పార్టీ తరపున మంచి గట్టి వాయిస్ను కూడా ఆమె వినిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పాయకరావుపేట కాన్స్టిట్యున్సీని టీడీపీయే నిలబెట్టుకుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ అక్కడ వైసీపీ కూడా కొంత బలంగానే ఉంది. కాబట్టి అనిత ఇంకాస్త కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సంక్షేమ పథకాలని, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఇంకా జోరుగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్త పడితే మంచిది అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తీకరిస్తున్నారు. ఇక 34వ కాన్స్టిట్యున్సీ, చివరి కాన్స్టిట్యున్సీ ఉత్తరాంధ్ర తరపు నుంచి నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ. మనందరికీ తెలుసు నర్సీపట్నం అంటే అయ్యన్న పాత్రుడు టీడీపీ పుట్టిన దగ్గర నుంచి టీడీపీ పార్టీలోనే ఉన్నాడు. ఏ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అని అట్ట చూస్తే చెప్పేటువంటి వ్యక్తి చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆయన పేరు చెప్తేనే అదొక వైబ్రేషన్ ఉంటుంది టీడీపీ వాళ్ళకి, టీడీపీ పార్టీకి. 2019లో అంత ఘోరంగా ఓడిపోయిన పరిస్థితిలో, నాయకులు ఎవరో బయటకు రాని పరిస్థితిలో ఒకే ఒక మొగాడు ఉత్తర తరపు నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు. కాకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఆయన్ని అసెంబ్లీ స్పీకర్ చేసేసి ఆయన నోరు నొక్కేశారు. కాకపోతే ఆయన మంత్రిగా ఉన్నట్టయితే ఇంకా ప్రభుత్వం తరపున గట్టిగా మాట్లాడేవాడు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆయనకి ప్రస్తుతానికి స్పీకర్ పదవి దక్కింది. ఆయన నోరు అలా విధంగా మూత పడింది. సో ఈ విధంగా నర్సింపట్నంలో కూడా కొంతమేర చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అక్కడ వైసీపీ పార్టీ తరపున కూడా పూరి జగన్నాథ్ వాళ్ళ బ్రదర్ బాగానే పనిచేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నర్సీపట్నం కొట్టాలి అనేటువంటి విధంగా ఆయన ముందుకెళ్తున్నాడు. మరి చూడాలి మరి ఏ విధంగా అయ్యన్న పాత్రుడు ఈసారి ప్రభావితం చూపిస్తాడా, మరి ఆయన కుమారుడికి ఏదైనా టికెట్ వస్తుందా. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే సమాధానం లేనటువంటి ప్రశ్నలు. రేపటి రోజున ఇంకాస్త కొంత